ఏపీలో పలు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉత్కంఠంగా సాగింది. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా మరికొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అక్కడక్కడ ఘర్షణ, గొడవలు, టెన్షన్ వాతావరణం మధ్య ఎన్నికలు జరిగాయి. తిరుపతి డిప్యూటీ మేయర్, నందిగామ మున్సిపల్ చైర్మన్, పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం సరిపోకపోవడంతో ఎన్నికను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. తిరుపతి తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 50 మంది కార్పొరేటర్లు ఉన్న తిరుపతి కార్పొరేషన్ పరిధిలో కోరం కావాలంటే 25 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. సమావేశానికి 23 మంది మాత్రమే హాజరయ్యారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. 9 మంది సభ్యుల కోరం సరిపోకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ క్యాజువల్ వేకెన్సీ ఫిల్ చేయడానికి ఇక్కడ ఈ స్పెషల్ సెషన్ కన్వీన్ చేశాము. యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో ముఖ్యంగా దీంట్లో 47 కార్పొరేటర్స్ ఉన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు హూ కెన్ ఓట్. అది కాకుండా ఇంకా 3 ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఉన్నారు. టోటల్ మెంబర్షిప్ హూ ఇస్ అలౌడ్ టు ఓట్ 50 అన్నమాట. సో యాజ్ పర్ రూల్స్ ఈ 50 మెంబర్స్లో కోరం అంతే, మినిమం అటెండెన్స్ టుడే షుడ్ బి 50%, అంతే 25. సో ఈరోజు మనం 11 o'clock స్టార్ట్ చేసాము. 22 మెంబర్స్, 22 మెంబర్స్ మాత్రమే వచ్చున్నారు. సో యాజ్ పర్ రూల్స్ కోరం మీట్ అవ్వలేను కాబట్టి ఇది నెక్స్ట్ రోజు షిఫ్ట్ చేయాలి. సేమ్ టైం నెక్స్ట్ డే. దానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాము మరియు అనౌన్స్ చేశాము. ప్రొసీడింగ్స్ అందరికీ సర్వ్ చేసి నెక్స్ట్ రోజు సేమ్ టైం ఇది మళ్ళీ కన్వీన్ చేయాలి. సో ఈరోజు ఇది అడ్జర్న్ చేశాము. టుమారో రేపు మళ్ళీ 11 o'clock ఇది స్టార్ట్ చేసి టుమారో వీ ఆఫ్టర్. ఈరోజు జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. అధిష్టానం నుంచి కరెక్ట్ నిర్ణయం రాలేదు, సరైన నిర్ణయం. ఆశావహులు చాలామంది ఉన్నారండి. ఇంకా ఫైనల్ నిర్ణయం రాలేనందున మేము వాయిదా వేయటం అలా ఏం లేదు. అందరూ ఒక నిర్ణయమే, కాకపోతే ఇంకా కరెక్ట్ ఫైనల్ డెసిషన్ అవ్వలేదు. అది అయ్యాక మేము వాయిదా వేయటం జరిగింది. అదే స్పష్టమైన నిర్ణయం రాలేదు కాబట్టి మేము అందరం అలా కూర్చున్నాము, వెళ్ళలేదు. రేపటికి వాయిదా వేస్తుంది కాబట్టి ఈ లోపల మేము తప్పకుండా అధిష్టానం నుంచి నిర్ణయం వస్తుందా మేము వెళ్తాం. రేపు ఎన్నిక జరుగుతుంది.